నమస్కారం, పాడి పంటలు ఛానల్కి స్వాగతం. ఈరోజు అభ్యుదయ రైతుల పరిచయ కార్యక్రమానికి ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం పెద్ద యాచవరం గ్రామానికి చెందిన శ్రీ యాజర్ల ఆదిశేష్ గారు మన పాడి పంటలు ఛానల్కి రావడం జరిగింది. వీరు గత 3 సంవత్సరాలుగా ట్రెల్లిస్ మరియు డబుల్ ట్రెల్లిస్ విధానంలో డ్రాగన్ ఫ్రూట్ పంటను సాగు చేస్తూ మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తూ అధిక దిగుబడులు తీసుకుంటూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తూ ఉన్నారు. ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్ సాగులో వీరు పాటిస్తున్న యాజమాన్య పద్ధతుల గురించి, అధిక దిగుబడులు తీసుకోవడానికి రైతులు ఏ విధమైన జాగ్రత్తలు పాటించాలనే అంశాల గురించి మన పాడి పంటలు ఛానల్ ద్వారా వివరిస్తారు. ముందుగా పాడి పంటలు ఛానల్ మరియు స్టూడియో నుండి నమస్కారాలండి. నమస్కారాలు మేడం. మీకున్న నీటి సదుపాయం ఏంటంటే, అదేవిధంగా డ్రాగన్ ఫ్రూట్కి నీరు అనేది ఏ సమయంలో ఎంతెంత మొత్తంలో అందించడం వల్ల మనం మంచి దిగుబడి తీసుకునే అవకాశం ఉంటుందండి? నీరు అనేది ఖచ్చితంగా కావాలి కానీ 1 ఇంచున్నర నీళ్లుంటే 5 ఎకరాల డ్రాగన్ ఫ్రూట్ సాగు చేయొచ్చు, ధైర్యంగా సాగు చేయొచ్చు. డ్రిప్ పద్ధతి ఖచ్చితంగా అవసరం. డ్రిప్ పద్ధతిలోనే మనం డ్రాగన్ ఫ్రూట్ సాగు చేయడం అవసరం. నీళ్లు కట్టే పద్ధతిలో డ్రాగన్ ఫ్రూట్ అంత అనుకూలంగా ఉండదు. ఏదైనా డ్రిప్ పద్ధతిలో డ్రాగన్ ఫ్రూట్ చేసుకుంటే నీళ్లు చాలా మనకి ఆదాయం అవుతుంది. దానివల్ల మనకి ఎంతో అవసరమైనప్పుడే మనం ఆ డ్రిప్ ద్వారా నీళ్లు వదులుతాము. అవసరమైనప్పుడు ఇవాళ మందులు కూడా ఏదన్నా 13,045 కానీ 3,19 కానీ లైట్గా, దాన్ని ఎక్కువ మందులు వాడాల్సిన అవసరం లేదు. ఎరువు బాగా పుష్కలంగా పోస్తే, ఆ ఎరువు తక్కువ పోసిన రైతులు ఇలాంటి పద్ధతిలో కొంచెం 3,19, 13,045 పొటాష్ కలిసిన మందులు కొంచెం లైట్గా డ్రిప్ ద్వారాగా అందించుకుంటే బాగుంటుంది. అదేవిధంగా నేను చెప్పవలసిన జాగ్రత్తలు ఏంటంటే, మనం పొలాన్ని ఎప్పటికప్పుడు గమనించుకుంటూ చక్కగా ఆ మట్ట అనేది వడపడకుండా చూసుకుంటే తొందరగా మనకు గ్రోత్ వచ్చింది. ఆ గ్రోత్ కాపు రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కానీ రైతు దాని మీద బాగా శ్రద్ధ పెట్టి మనం చేసుకున్నప్పుడు దాంట్లో మనం ఎక్కువ దిగుబడి తీయడానికి ఛాన్సెస్ ఉంటుంది. డ్రాగన్ ఫ్రూట్లో మేలైన దిగుబడులు పొందడానికి ఎటువంటి ఎరువుల యాజమాన్యం మీరు పాటిస్తున్నారండి? ప్రతి సంవత్సరం ఎకరానికి 5 ట్రాక్టర్ల నుంచి 10 ట్రాక్టర్లు పశువుల ఎరువే. దానికి ఇంకేం అవసరం లేదు. పశువుల ఎరువు బాగా అవసరం. పశువుల ఎరువు పోసుకోండి. మధ్యలో మనం అవకాశం వచ్చినప్పుడు నవంబర్, డిసెంబర్లో తీగజాతి కూరగాయలు కానీ ఇవన్నీ వేసుకోని పక్షంలో జనుము, పెసర ఇలాంటి మనం మధ్యలో అంతర పట్టగా వేసుకొని పంట వచ్చేటటువంటి పెసర నుంచి పంట తీసుకోవడం, లేదంటే భూమిలో కలయి దున్ని చేస్తే మనకి గడ్డి జాతి అనేవి కొంచెం తక్కువగా ఉంటుంది. అదే భూమికి ఎరువుగా ఉపయోగపడిద్ది. కలుపు జాతి మొక్కలు తగ్గుతాయి. అన్ని విధాలుగా బాగుంటుంది. మార్కెటింగ్ వచ్చేటప్పటికి ఇవాళ మనం పండించి మంచి క్వాలిటీ తీసినప్పుడు ఆటోమేటిక్గా మన చేను దగ్గరికి వచ్చి తీసుకెళ్లేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. కానీ మనం ఆ క్వాలిటీ అనేది ఈ పశువుల ఎరువు ద్వారాగానే మనకు సాధ్యపడుతుంది. పశువుల ఎరువుతో పాటు మనకి చేతనైతే వర్మీ కంపోస్ట్ చేతనైతే తయారు చేసుకోవాలి. లేదంటే వర్మీ కంపోస్ట్ అనేది ఎక్కడి నుంచైనా తెచ్చుకొని వర్మీ కంపోస్ట్ కనుక ఆ కాయ దశలో మనం ఆ చెట్టుకు అందించగలిగితే ఆ కాయ అనేది బాగా షైనింగ్ క్వాలిటీ వస్తుంది. వచ్చింది కాబట్టి ఏ మార్కెట్కైనా వాళ్ళు ఒకసారి మన దగ్గర కాయ కొన్నారంటే మళ్ళీ నెక్స్ట్ అయ్యా మీ కాయలు ఎప్పుడు వస్తాయని వాళ్ళు ఖచ్చితంగా మనల్ని అడుగుతారు. అడిగినప్పుడు మనం మన గిట్టుబాటు రేటు మనం చెప్పుకోవచ్చు. వాళ్ళకి కాయ బాగుండప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు మళ్ళీ మనల్ని అడుగుతారు. ఆ కాయ క్వాలిటీ తీసుకోవాలంటే మనం ఏం చేసుకోవాలని యాజమాన్య పద్ధతిలో జాగ్రత్తగా మెలకుగా చేసుకోవాలి. సాధారణంగా డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు మనము నవంబర్, డిసెంబర్లో నాటుకున్న తర్వాత పూత అనేది ఎప్పుడు మొదలవుతుందండి? పూత మొదలైన తర్వాత మనకి ఫస్ట్ కోత అంటే అది కాయగా ఏర్పడి మనకి మొదటి కోత అనేది ఎప్పటికి మొదలవుతుందండి? నవంబర్, డిసెంబర్లో నాటుకున్నప్పుడు ఖచ్చితంగా మే ఆఖరు, జూన్ 10-15 తారీఖుల్లోనే మనకి పూతలు స్టార్ట్ అవుతాయి. పూతలు స్టార్ట్ అయ్యి జూన్ 45 రోజులకి మనకు కాయగా మారిద్ది. కాబట్టి అప్పుడు వాతావరణం మీద ఆధారపడి ఉంటుంది. కొంచెం వర్షాలు కనుక ముందు పడిందంటే మన జూన్ 10వ తారీఖుకే కాయ వస్తుంది. కొంచెం వర్షాలు లేట్ అయినప్పుడు జూన్ ఆఖరికి వెళ్ళిపోయింది. ఆ జూన్ ఆఖరికి వెళ్ళినప్పుడు మనకి కొంచెం కాయలు క్వాలిటీ అన్ని విధాలుగా బాగుంటుంది. ఈ సమ్మర్లో వచ్చిన కాయలు అంటే మే నెలలో, ఏప్రిల్ నెలలో పోస్తాయి. పూసినప్పుడు కాయలు కొంచెం సన్నగా రావడానికి ఛాన్స్ ఉంటుంది. జూన్లో మాత్రం మంచి సైజులు వస్తాయి. అంటే వర్షాలు పడతాం మొదలవుతాయి కాబట్టి కాయలు బాగుంటాయి. జూన్ నుంచి స్టార్ట్ అయ్యి నవంబర్, డిసెంబర్ వరకు కాయలు మనకు వస్తూనే ఉంటాయి. డ్రాగన్ ఫ్రూట్ 1 ఎకరాకి ఎంత దిగుబడి వస్తుంది? అదేవిధంగా మీరు దాన్ని ఎక్కడ మార్కెటింగ్ చేస్తున్నారు? ఫస్ట్ సంవత్సరం జూన్కి స్టార్ట్ అయితే జూన్ నుంచి నవంబరు, డిసెంబర్ వరకు 2 టన్నుల నుంచి 3 టన్నుల వరకు ఈ 3,000 మొక్కల్లో తీయటానికి తైవాన్ పింక్ వెరైటీలో ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా నేను తీశాను కాబట్టి మీకు చెప్పగలుగుతున్నాను. దాంట్లో ధైర్యంగా చెబుతున్నాను. 2 టన్నుల నుంచి 3 టన్నుల వరకు తీయచ్చు ఫస్ట్ సంవత్సరం. రెండో సంవత్సరం 3 టన్నుల నుంచి మనం 6 టన్నులకి వెళ్ళిపోతాం. ఖచ్చితంగా రెండో సంవత్సరం 6 టన్నులు గ్యారెంటీగా తీయచ్చు. అదేవిధంగా మూడో సంవత్సరం, ఇప్పుడు అంటే నేను 3వ సంవత్సరంలో పడ్డాను. ఆల్రెడీ 3వ సంవత్సరం 6 టన్నుల నుంచి 12 టన్నులు, 15 టన్నులు కూడా తీసేవాళ్ళు ఉన్నారు. కానీ నేను తీసిన వరకే చెబుతున్నాను. 12 టన్నులు తీయడానికి మాత్రం తైవాన్ పింక్ వెరైటీలో ఖచ్చితంగా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మేలైన దిగుబడులు పొందడానికి డ్రాగన్ ఫ్రూట్ సాగు విధానంలో భాగంగా నీరు, ఎరువుల యాజమాన్యం గురించి, దిగుబడి,
ఖర్చు ఆదాయాల గురించి అన్న వివిధ రకాల అంశాల గురించి రైతు సోదరులకి చాలా చక్కగా వివరించినందుకు పాడి పంటలు ఛానల్ నుంచి ధన్యవాదాలండి. ధన్యవాదాలమ్మా. ఈ పాడి పంటల కార్యక్రమానికి నన్ను పిలిపించి ఈ ఇంటర్వ్యూ తీసుకున్నందుకు అందరికీ ధన్యవాదాలండి.